వెల్కమ్ టు రమ్య టాక్స్ అఫీషియల్. హార్దిక్ పాండ్యా అంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. హార్దిక్ పాండ్యా చిన్నతనం నుంచి ధనవంతుడు కాదు. తను పుడుతూనే గోల్డెన్ స్పూన్తో పుట్టలేదు. తినడానికి తిండి కూడా ఉండేది కాదు. అలాంటి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి హార్దిక్ పాండ్యా. అతను 9వ తరగతి ఫెయిల్ అయ్యాడు, కానీ ఇంగ్లీష్పై పట్టు సాధించాడు. అందరూ అడిగేవారు, ఎందుకు ఇంగ్లీష్ని ఇంత పట్టుదలగా నేర్చుకుంటున్నావంటే, రేపు నేను గొప్పవాడిని అయ్యాక ఇంగ్లీష్లోనే కదా మాట్లాడాలని చాలా కాన్ఫిడెన్స్గా చెప్పాడు. తన ఫాదర్ ఒక బిజినెస్ పెట్టి లాస్ అయ్యాడు. ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. తినడానికి తిండి లేక రోజు 5 రూపాయలతో మ్యాగీ తెచ్చుకొని దాన్ని 3 సార్లు తినేవాళ్ళు. ఇంట్లో సిచ్యువేషన్ గమనించి ఎలా అయినా డబ్బులు సంపాదించాలని హార్దిక్ పాండ్యా అనుకుంటాడు. ఆ టైంలో క్రికెట్ ఆడితే డబ్బులు ఇస్తారని తెలిసి ఆ డబ్బుల కోసం క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాడు. కుటుంబాన్ని పోషించడం కోసం క్రికెట్ ఆడిన హార్దిక్ ఇప్పుడు ఇండియా క్రికెట్ టీంలో చోటు సంపాదించే వరకు చేసిన జర్నీ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అలా 2015లో ముంబై టీం హార్దిక్ను 10 లక్షలకి తీసుకున్నారు. ఆ 10 లక్షలతో కుటుంబంలో ఉన్న అప్పులన్నీ తీర్చేశాడు. ఇప్పుడు ఎన్నో కోట్లు సంపాదించి క్రికెట్లో కెప్టెన్గా కూడా రాణిస్తున్నారు. మీరు కూడా హార్దిక్ పాండ్యా లాగా జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని సాధించండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.